ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ అర్జీలను పారదర్శకతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. సబ్ప్లాన్ గిరిజనులను గిరిజనులుగా గుర్తించాలి. పెద్ద మల్లవరం మండలం సాధక కమిటీల ఆధ్వర్యంలో గిరిజనుల ఆందోళన. పిఠాపురం పాదక క్షేత్రంకు పోటెత్తిన భక్తజనం. మహాలయ పక్షం గురించి వివరించిన పురోహిత సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ స్వామియాజులు. ఘనంగా ముగిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందించిన ఏఎస్పీ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను పారదర్శకతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఏడీ ఎస్ శ్రీనివాస్, ఏసీఏపీఓ వేణుగోపాలరావు తదితర అధికారులు హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలకు తప్పనిసరిగా గడువులోపు పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని, సబ్ప్లాన్ గిరిజనులను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం పెద్ద మల్లాపురం మండలం సాధన కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పరిషత్ సెంటర్ నుండి గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోతోటి సర్పంచ్ లోతా రామారావు, విప్లవ్ కుమార్లు మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో ఉన్న సబ్ప్లాన్ గిరిజన గ్రామాలైన 59 గ్రామాలను కలుపుకుని పెద్దమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు ముసలయ్య, బాలరాజు, జర్తా సరస్వతి, కించి అప్పలకొండ, గ్రామ సర్పంచులు గుండు చెంచుబాబు, గంగరాజు, నాయకులు వెంకటరమణ, నాగేశ్వరరావు, దొంగబ్బాయి, చిన్నయ్య, సత్యబాబు, చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఐటీడీఏ ఉండేది. ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడ్డాయి. అనేక రకాలైన సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం గిరిజన మండలం ఏర్పాటు చేయడం, పెదమల్లాపురం హెడ్ క్వార్టర్గా పెదమల్లాపురం మండలాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం 5వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళ హక్కుల్ని రక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ హక్కుల సాధన కోసం దఫదఫాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి గిరిజన హక్కుల సాధన సమితి, గిరిజన సంఘాలు, రకరకాల ఆదివాసీ సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఈ హామీలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నాయి, హామీలను మాత్రం విస్మరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో
ఈ మండలాన్ని ఏర్పాటు చేసి 5th షెడ్యూల్లో కలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము నాన్ షెడ్యూల్ ఆదివాసులుగా ఉండడమే మేము తప్ప, మేము నాన్ షెడ్యూల్ ఆదివాసులుగా పుట్టడం మేము తప్ప అని మేము గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా మరి ఇలా మాకు పెదమల్లాపురం మండలం చేసినట్లయితే, మరి ఐటీడీఏ పెదమల్లాపురం ఏర్పాటు చేసినట్లయితే, అదే మరి రంపచోడవరంలో కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లయితే, మా జిల్లాలో మా గ్రామాలన్నీ 59 గ్రామాలన్నీ వీళ్ళని చేసినట్లయితే మాకు అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి అన్నీ కూడా మరి ఈరోజు మరి అమలవుతాయని మేము ఈ రోజున మరి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మరి మా యొక్క సమస్యని మెమోరాండం ద్వారా తెలియజేయడానికి ఈరోజు 3 మండలాల నుంచి 59 గిరిజన గ్రామాల నుంచి మేము మా గిరిజనులందరం వచ్చి మా యొక్క గోడిని వినిపించడానికి ఈరోజు మహాలయ పక్షం ప్రారంభమైన సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. చంద్రగ్రహణ అంతర రోజు సోమవారం మహాలయ పక్షం ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి పాదగయ క్షేత్రంలో పితృకార్యాలు, పిండ ప్రదానాలు జరుపుకున్నారు. కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు అర్చనలు ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో పురోహితుల చేత భక్తులు పితృకార్యాలు, పిండ ప్రదానాలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ స్వామియాచులు మహాలయ పక్షం గురించి మాట్లాడారు. పితృదేవతకి చాలా పరమపుణ్యమైనటువంటి కార్యంగా భావించి తిరిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రానికి తరతరాలుగా అనాది నుంచి అనేక మంది భక్తులు కూడా వచ్చి చేసుకుంటున్నారు, పితృ కార్యాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి సోషల్ మీడియా ప్రచారం వల్ల దీని ప్రచారం విరివిగా పెరిగి గత 4-5 సంవత్సరాలుగా ఈ మహాలయ పక్షాలకి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ పితృకార్యాలు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రారంభించుకుని 21వ తారీఖు వరకు అత్యంత వైభవంగా పితృదేవతా కార్యక్రమాలు ఈ పాదగయ క్షేత్రంలో నారాయణ బలి ప్రదానాలు, అదేవిధంగా పితృకార్యాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 21వ తారీఖు ఆదివారం మహాలయ అమావాస్య, చాలా విశేషమైనటువంటి అమావాస్య. ఆ రోజున పాదగయ క్షేత్రంలో సుమారుగా 1,00,000 మంది వస్తారని చెప్పేసి సంకల్పం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క మహాలయ పక్షాలకి దేవస్థానం వారు, ఈవో వారు, ప్రత్యేకించి ఈవో గారు, కార్య సిబ్బంది విశేషమైనటువంటి సదుపాయాల భక్తులందరికీ కూడా కలిగజేసి ఉన్నారు. కావున పాదగయ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా పితృకార్యాలు చేసుకుని, పితృకార్యాలు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పితృప్రసాదం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు దొరుకుతాయని చెప్పడంలో ఏదైనా సందేహం లేదు. కావున పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృకార్యాల్లో పాల్గొని పితృదేవతానుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానం టెన్నిస్ ఫీల్డ్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిశాయి. Under 12 బాయ్స్ అండ్ గర్ల్స్, Under 14 బాయ్స్ అండ్ గర్ల్స్, Under 16 బాయ్స్ అండ్ గర్ల్స్ కు జరిగిన టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టెన్నిస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోటీల విజేతలకు ఏఎస్పీ శ్రీనివాస్, డాక్టర్ గిరి, రామ్ కుమార్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం టెన్నిస్ అసోసియేషన్ స్వామి, పెద్దిరెడ్డి సతీష్, సోమిరెడ్డి, బస్వా, పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. I am also the congrats to all the participants as well as the winners and runners. It's a great game, but sorry Srinivas garu, Kumar garu cheppinattuga ఇంకా ప్రైడ్ ఆఫ్ ది కాకినాడ యాజ్ ఏ టెన్నిస్ టోర్నమెంట్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ కానీ తీసుకెళ్లాలని మరి ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా చిల్డ్రన్స్లో కూడా ఈ ఇదిని ఇంకా పేరెంట్స్ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. Keep it up and try to win next time. Tennis is such a game where anybody at any age group can play. So starting from 5 years to 80, 85, 90 years, up to 90 years you can play. There are tournaments also conducted for seniors also all over India and abroad. So ఈ అకేషన్లో చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ మంత్ 5th, 13th మెన్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐటా ఆధ్వర్యంలో మన పివి రామ్ కుమార్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ డిఎస్ఏ టెన్నిస్ కోర్ట్స్లోను, డిమార్ట్ టెన్నిస్ కోర్ట్స్లోను ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ మెన్ సింగిల్స్ అండ్ డబుల్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో అందరినీ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా హై లెవెల్ ఆఫ్ టెన్నిస్ యూ కెన్ వాచ్. వెదర్ యూ ప్లే ఇన్ ద పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ ఆర్ నాట్, యూ కమ్ అండ్ వాచ్. యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ all the senior players playing in all India level coming here and playing. It is a 1 lakh prize money each
ఒకటి 5th ఒకటి స్టార్ట్ అవుతుంది, ఇంకోటి 13th స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 2025లో వరుసగా 2 ఈవెంట్స్ అట్ ఎ టైం కండక్ట్ చేయడం కాకినాడలో ఇదే ప్రథమం. దీని అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ వాచ్ చేయడానికైనా వచ్చి టెన్నిస్ లవర్స్ అందరూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమాంలు మౌజన్లకు గత 11 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదని, తక్షణమే ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని వైసీపీ కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీం బాషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు కరీం బాషా, అజ్జు, రెహమాన్ ఖాన్, జాఫర్ పెద్ద సంఖ్యలో మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ప్రధాన ముఖ్య ఉద్దేశం. మరి ఇమాంలకు మౌజన్లకు గౌరవవేతనాలు గతంలో 2025 మరి జనవరి నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే 8 నెలల గౌరవవేతనాలు బకాయి ఉంది. అలాగే ఎలక్షన్ సమయంలో 3 నెలల గౌరవవేతనం బకాయి ఉంది. ఇవన్నీ కలిపి 11 నెలల గౌరవవేతనం మరి ఇమాం మౌజన్లకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. అందుచేత ఈ గతంలో మరి మౌజన్లకు 10,000, ఇమాంలకు 5,000 నిరంతరాయంగా ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని వేళకు నెరవేర్చడం జరగలేదు. వారికి మౌజన్లకు ఇమాంలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అందుచేత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మరి 2024 మార్చి నెల వరకు కూడా ఏవైతే గౌరవ వేతనాలు అన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అందుచేత ఈ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మరి ఇమాం మౌజన్లు కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడే పరిస్థితి. వీటిని ఆధారంగా ఉండి వారి జీవనోపాధి ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి మౌజన్లు ఇమాములు వారి జీవనోపాధిని కొనసాగడం జరుగుతుంది. అందుచేత ఈ 25 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 8 నెలల జీతాలు, అలాగే ఎలక్షన్ సమయంలో రావాల్సిన 3 నెలల జీతాలు వెరసి మొత్తం కలిపి 11 నెలల జీతం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ వినతి పత్రాన్ని అందజేయడానికి కలెక్టర్ గారి ద్వారాగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విన్నపాన్ని పంపించి ప్రభుత్వం ద్వారాగా ఈ గౌరవ వేతనాలన్నీ కూడా మాకు అందేలాగా ముస్లిం సమాజాన్ని నమ్మకం కలిగేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పీఠాపురం ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పీఠాపురం పాడ కార్యాలయం ఎదుట సిపిఎం పీఠాపురం శాఖ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, బీఎస్పీ పీఠాపురం ఇన్ఛార్జ్ కండవెల్లి లోవరాజు ఈ దీక్షలకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా దువ్వా శేషబాబ్జీ, కండవెల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుంచె చిన్న, కోనేటి రాజు, కర్ణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేదు. అందుకని రోగాలు విజృంభించేస్తున్నాయి, దోమలు పెరిగిపోతున్నాయి, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలి అన్నట్టయితే నిధులు పెంచాలి, సిబ్బందిని పెంచాలి, బాధ్యత పెరగాలి. ఈ పని చేయాలని కోరుతున్నాం. అక్కడ పిఠాపురం నుంచి కోడెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కడతామని అన్నారు. వాగ్దానం ఇచ్చి ఏడాదిన్నర అయిపోయింది, ఇంతవరకు దానికి గతి ఏం కనపట్టలేదు. కొంచెం వెంటనే చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. స్మార్ట్ మీటర్లో ప్రజలకి అవసరం లేకపోయినా దొంగతనంగా వచ్చి బిగించేస్తున్నారు. వినియోగదారుడు అనుమతి లేకుండా మేము బిగించాం అని చెప్పారు. కానీ జరుగుతున్నది ఏంటంటే వినియోగదారుడు ఇంట్లో లేని ఏం చూసుకుని వచ్చేసి బిగించేసి దొంగతనంగా బిగించేసి పారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞాపన ఏంటంటే మీరు ఇవన్నీ పరిష్కారం చేయాలి. అలాగే వారి ఇన్ఛార్జిగా ఇంకొక ఆయన ఉన్నారు, మగ్గటి శ్రీనివాసరావు గారు. వారు ఏమన్నా మాకు కాస్త ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే ఇవన్నీ ఆయన ముఖాముఖి కలిసి మాట్లాడతాం. అభివృద్ధికి చాలా వెనకబడి ఉంది. అభివృద్ధి చేసాము అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు, కావాలతో చూడండి అని చెప్పేసి ఇవాళ అధికారులకు ముందు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ వేయడం కారణంగా బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి మద్దతు తెలపమని మాకు పిలుపునివ్వగానే మేము మద్దతు తెలిపాము. ఈ
ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రతిదీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చిన డిపార్ట్మెంట్లకి అందరికీ కూడా లోగు అయిపోయారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు ఏం చెప్తే అదే పనిచేస్తూ ఉన్నారు అధికారులు. ప్రజల డబ్బులు జీతాలు తీసుకుని గవర్నమెంట్ దగ్గర జీతం ఏదో వాళ్ళ ఇంట్లో రూపాయలు ఏదో తెచ్చిచ్చినట్టుగా గవర్నమెంట్ ఏది చెప్తే అది మేమే చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు పోషించలేరు మిమ్మల్ని. మీరు పని చేయకపోతే పక్కకు తప్పుకోండి, మేము పని చేసుకుంటాం, మీరు తీసుకుంటే జీతాలు మాకు ఇవ్వండి అంతే తప్ప మీరు నియోజకవర్గంలోనే కాదు టౌన్లోనే కాదు ప్రతి అభివృద్ధి పనులకి కూడా మీరు ముందుకు వచ్చి పని చేయకపోతే మేమందరూ ఏకమవి మీరు ఎలాగైతే కూటమి అయ్యారో మేమంతా ప్రజలమంతా కూడా కూటమి అయ్యి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ప్రస్తుత కాలంలో మందుల వాడకం పెరిగినప్పటికీ అసలు ఆరోగ్యం సహజ జీవన విధానంలోనే ఉందని ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం ఆటోనగర్లో గల డీజీపీ కళ్యాణ మండపంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వైద్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉభయ గోదావరి జిల్లా హెడ్ రజనీ దీది అధ్యక్షత వహించగా ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని సహజహారం మరియు సహజ జీవన విధానంపై సూచనలు, ప్రకృతి వైద్య పద్ధతుల ద్వారా స్వయం చికిత్స సాధన, ధ్యానం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆరోగ్య అభిలాషులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆనందంగా జీవించాలి, మనస వాచ కర్మ నా వల్ల ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు, నా నోటమట కఠినమైన పదాలు ఎప్పుడూ రాకూడదు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పనులు నేను ఎప్పుడూ చేయకుండా ఉండాలి, అందరూ మంచిది ఎట్లాంటి ఆలోచన అది సాధ్యం అవ్వాలి. అలా ఉండటానికి మనల్ని మనం మార్చుకోవటానికి మన లోపలికి మనం వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికి మనలో ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ సంస్కారం 14,50,000 కోట్ల రుణాల మాఫీ ఎవరికి చేశారో బీజేపీ ప్రభుత్వం బహిరంగం చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత దామోదర్ నరసింహంను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర విభజన ఉండేదే కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కారణంగానే రాష్ట్రం రెండుగా విడిపోయిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రష్యా నుండి లీటర్ 30 రూపాయలకి కొనుగోలు చేస్తున్న పెట్రోల్ బందుల్లో ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. ఆ పెట్రోల్ ఎక్కడికి వెళ్తుందో బీజేపీ ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకి అసలు ఏమీ తెలియదు, అంటరానితనం అంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు. తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా. పొరపాటు, తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలీదు, చాలామందికి దేశంలో తెలియదు. మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది, ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు, ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు, తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలామందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ, మోడీ గారు నేను వ్యక్తిగతంగా విమర్శించటం లేదు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పరిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది?
ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలా మందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో, ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది, ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈరోజు కూడా పేపర్లో ఉంది, రష్యా ఆయిల్. అమెరికా వాడు మాట్లాడాడు, ఏంటి రష్యా ఆయిల్, రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్. రూపాయి అట్టి ఇట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ బంకులో 100-110 రూపాయలు తీసుకుంటున్నారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర 30 రూపాయలు లీటర్ దాదాపుగా. అది ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర రావటం లేదు? వాడు మాట్లాడుతున్నాడు చీప్ లిక్కర్, చీప్ ఆయిల్ ఇస్తున్నాడని. ఎక్కడికి పోతా ఉంది? బిలియన్ల బ్యారెన్లు వస్తున్నాయి భారతదేశానికి. ఎక్కడికి వెళ్తా ఉంది? పెట్రోల్ బంకులకు రావటం లేదు. ఎవరు రాయలేకపోతున్నారు. కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు. ఈరోజు నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు, రైతులకు కాదు. మరి ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడ్డ వాళ్ళకి చేశారు. ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళకి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు? ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ. వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు. బ్యాంకులకు 1% మాత్రమే ఇచ్చారు. కమిషన్లు 10% ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నానంటది. 14.5 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు? గుజరాత్లో ఎంతమందికి చేశారు? ఎంతమంది మార్వాడీలకు చేశారు? ఇదే భారతదేశం? ఇందుక బ్యాంకుల్ని జాతీయం చేసింది భారతదేశం, ఇందిరాగాంధీ. 14.5 లక్షల కోట్లు. నేను 1400 కోట్లు అయితే అడిగి ఉండేవాడిని కాదు, 14,000 కోట్లు అయినా కూడా అడిగి ఉండేవాడు. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. చాలా ఆయనకు తెలుసు ప్రారంభం. అందుకే వీటికి జవాబులు చెప్పుకోలేక కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు కాళ్ళు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, దమ్ముంటే జవాబు చెప్పండి ఈ 2 విషయాలు. ఆరోగ్య జీవనాన్ని కొనసాగించుకునేందుకు నిర్దేశించిన ఒక ప్రముఖ వైద్య ప్రక్రియ ఫిజియోథెరపీ అని, వైద్య చికిత్సలో ఈ వైద్య విధానం కీలక పాత్రను పోషిస్తుందని వైద్య నిపుణురాలు డాక్టర్ కొత్త కీర్తి పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ఫిజియోథెరపీ ఛాతీ, గుండె, కండరాల నొప్పులు, పక్షవాతం, అంగవైకల్యంతో పాటు క్యాన్సర్ వల్ల వచ్చే నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుందని అన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, పెద్ద ఖర్చు లేకుండా శరీరాన్ని పాడు చేయకుండా చేసే వైద్యమే ఫిజియోథెరపీ అని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ కొత్త కీర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వైలక్ష్మి, శ్రీ నగేష్, బుద్రా సత్యనారాయణరాజు, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 2025 ఫిజియోథెరపిస్ట్ డే థీమ్ ఏంటి అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో ఫిజియోథెరపీ పాత్ర. మనకి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనేది, దాంట్లో ఫిజియోథెరపీ అనేది ఆవశ్యకత చాలానే ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సమతుల్యత అనేది తగ్గుతుంది, కండరాల్లో పటుత్వం తగ్గుతుంది, ఎముక బలహీనంగా అవుతుంది. ఈ విషయంలో ఫిజియోథెరపిస్టులు ప్రత్యేకమైన వ్యాయామాలు రూపొందించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి స్వాతంత్రంగా జీవించడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఏ రకంగా అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం, ఫిజియోథెరపీలో వ్యాయామాలు చేయడం, చురుకుగా ఉండడం, వాకింగ్ అనేది చేయడం, వీటి ద్వారా స్వాతంత్రంగా జీవించగలుగుతారు. శరీరానికి ఇది ఒక్కటే అవసరం కాదు, మనసు అనేది కూడా, మానసిక ఆరోగ్యం అనేది కూడా శరీరానికి చాలా అవసరం. అది కూడా ఆరోగ్యమే. అలాగే
చురుకుగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, వీటి ద్వారా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు. దీనికోసం ప్రత్యేకంగా వ్యాయామం అనేది ప్రణాళికలు అనేది రూపొందించడం జరుగుతుంది. ఈవేళ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పూర్వం ఫిజియోథెరపీ అన్నది ఏంటంటే ఎవరో రిఫర్ చేస్తే వెళ్ళే ఒక మెడికల్ ట్రీట్మెంట్ కింద ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఈ అవగాహన పెరగడం వల్ల ఫిజియోథెరపీకి వాకింగ్ డైరెక్ట్గా వెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళు స్ట్రైట్ అవే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ముందుగా ఇటువంటి చిన్న చిన్న నొప్పులు కానీ, మజిల్ స్పాజం కానీ, ఇలాగా ఏమైనా మోకాలు పట్టేయటం ఇట్లా ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఫిజియోథెరపీ ఏంటంటే పూర్వంలో కాకుండా చాలా అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఇవాళ వైద్యం చేస్తున్నారు. సో కీర్తి గారు కూడా గత దశాబ్ద కాలంగా మనందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. బోట్ల దగ్గర వారి క్లినిక్. సో అందులో ఆవిడ చాలా అత్యుత్తమైన సాంకేతికత, ఆవిడ వైద్య విధానంతో ఆవిడ ఎంతో మందికి ఇటువంటి నొప్పులు, అలాగే సయాటిక, ఇంకా బోత్ ఆర్థోపెడిక్ అండ్ న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవిడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈవేళ వారిని ఇక్కడ మనందరం అడబాల్ ట్రస్ట్ తరఫున అడబాల్ రత్నప్రసాద్ గారు, అలాగే ఇక్కడ ఉన్న ముఖ్య సభ్యులందరి సమక్షంలో ఆవిడని మనం గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉంది. సో మరొక్కసారి ఆవిడకి, అలాగే కాకినాడలో ఫిజియోథెరపీ చేస్తున్న అందరికీ కూడా ప్రపంచ ఫిజియోథెరపీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మహిళల వరల్డ్ కప్ లో 5 మ్యాచ్లను వైజాగ్ లో నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్లో ఒక బియాండ్ ద బౌండరీస్ అనే మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి, ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు, మహిళా క్రీడాకారులకు, యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక 10 సంవత్సరాల ప్లాన్తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ గారి ఆలోచన ప్రకారం 3% స్పోర్ట్స్ కోటాని పెంచాలి అన్నది, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టేట్లో చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అదే ఆలోచన ఆ రోజు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వరల్డ్ కప్ నిమిత్తం మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి గారు లోకేష్ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సజెషన్ ప్రకారం మహిళలకు ప్రత్యేకంగా క్రీడల్లో ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసి మేము ఆయన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన రోజున ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకెళ్ళి, నాట్ ఓన్లీ మేము క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ చేస్తున్నాం, అలాగే మిగిలిన ప్లేయర్స్ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలను ఎంకరేజ్ చేయడానికి మేము క్రికెట్ అసోసియేషన్ కూడా చిన్నపిల్లల్ని, క్రీడాకారులు, ప్రతిభావంతులు అయిన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రైతులు పంటలు పండించుకునేందుకు యూరియా ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం పతనం అవడం ఖాయమని పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై కాకినాడలో మంగళవారం జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను వైఎస్ఆర్సీపీ పిఠాపురం కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరదరెడ్డి సుజాత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తందత్తుడు, కర్ణం చిన్నారావు, ఉలోల భూషణం, వజా పెదకాపు, పశ్చిమళ్ళ అప్పలరాజు, సామరావుతు లలిత, పెద్దపాటి నాగేశ్వరరావు, పెద్దపాటి రాజేష్, లంకా వెంకటలక్ష్మి, వజ్రపు బాబు, ఈగల కొండబాబు, మొహనుద్దీన్, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, వరదనెడ్డి శ్రీను, సొరూరు పయ్యన్న, అరిగల వరలక్ష్మి, కండవిల్లి చిన్నలోవరాజు, జాహూరాలి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఈరోజు ఒక యూరియా బస్తా కోసం కూడా పనులు మానుకుని రోజుల తరబడి సొసైటీల చుట్టూ, ప్రైవేటు షాపుల చుట్టూ తిరుగుతా రైతు పడుతున్న అవస్థలు చూసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతే రాజు అని పిలుపునిచ్చిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు ఏ రకంగా బతికాడు ఈ రాష్ట్రంలో, రైతుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి. తదనంతరం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్య ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, అమ్ముకునే పరిస్థితి లేక, ఈ 15 నెలల కాలంలో ప్రతి పంట పండించే రైతు కూడా ఈరోజు టమాటా రైతు, ఉల్లి రైతు, పొగాకు రైతు, అసలు అది ఇది లేదు. ఈ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రైతు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి, దేనికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం తొలగించి రైతుల్ని నానా కష్టాలు పెడుతున్న తీరు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంతసేపు కూడా వ్యవసాయం దండగా అని ఎప్పటి నుంచో ఈ రైతాంగం మీద కక్ష కట్టి ఉన్న అతని విధానాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకనే ఈ రైతాంగం పిఠాపురంలో మన ఈ రాష్ట్రంలో నిలబడింది. అనేక మందికి రుణమాఫీ కూడా ఆయన కాలంలోనే జరిగింది. మళ్ళీ రైతుల కర్మగాలి పొరపాటున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రావడంతో మళ్ళీ రైతుల మీద కక్ష సాధింపు చేసి ఏదో రకంగా రైతులను వ్యవసాయం మానిపించడమే ఓ పనిగా ఆయన దూరదృష్టితో ఆయన విజన్ ఏంటంటే వ్యవసాయం ఎవరో చేయకూడదు, ఎప్పుడు దండగా. ఇవాళ కూడా వరి తగ్గించండి అని చెప్తాడు, ఏ పంట చూస్తే ఆ పంట తగ్గించమంటాడు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకు భూములని దోచిపెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి రైతులంతా కూడా రేపు ధర్నాకి కాకినాడకి భారీ ఎత్తున కదిలి వెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని కె గాయత్రి అన్నారు. స్థానిక రమణీపేటలోని పిఎం శ్రీ ఏపీఎస్పీ హై స్కూల్ ప్లస్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుని కె గాయత్రి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయుని గాయత్రి అందుకుని అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకే వన్నె తెచ్చిందని సమగ్ర శిక్ష గత సీఎంఓ చామంతి నాగేశ్వరరావు ప్రస్తుతించారు. ఈ ఏపీఎస్పీ హై స్కూల్ ప్లస్ యొక్క అభ్యున్నతి, అభివృద్ధి అంతా కేవలం గాయత్రి కృషి ఫలితమే అని, ఆవిడ ఉపాధ్యాయ పక్షపాధ్యాయుని, ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుని, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణంలో మెరుగు అద్భుతమైన ఉపాధ్యాయురాలు అంటూ హై స్కూల్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్ కొనియాడారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఆర్జేడీ నాగమణి, డిఈఓ రమేష్, ఎస్ఎంసీ చైర్పర్సన్ కర్రి దుర్గాదేవి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత కోటంరాజు గాయత్రిని అభినందించారు. అంతే సార్, పర్లేదు, అది అయిపోయింది, పర్లేదు కూర్చో. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ 5వ తేదీన
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందివ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము కాకినాడ జిల్లా నుంచి నేను అందుకోవడం జరిగిందండి. దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఆర్జేడి మేడం గారికి, కలెక్టర్ గారికి, డిఈఓ సార్కి, ఇతర ఆఫీస్ సిబ్బంది అందరికీ, మా ఉపాధ్యాయులకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు ఎంపిక మొట్టమొదటిసారిగా ఏ ఉపాధ్యాయుడు ఎటువంటి విధంగా అప్లై చేసుకోకుండానే ఎంపిక లీప్ యాప్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందండి. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అంశాలు కొన్నిటిని వాళ్ళు క్రైటీరియాగా తీసుకోవడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం వారు. అందులో భాగంగానే ఈ అవార్డుని నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ కమిషనర్ అయినటువంటి విజయరామరాజు గారు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సెక్రటరీ అయినటువంటి కోనా శశిధర్ గారు, వీళ్ళందరి సమక్షంలో తీసుకోవడం జరిగిందండి. దీనికి కొన్ని అంశాలని వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. నాకు ఈ అవార్డు రావడానికి ప్రాధాన్యతగా తీసుకున్న అంశాలు ఏంటంటే, ఒకటి, మా పాఠశాలని పిఎంశ్రీ పాఠశాలగా ఎన్నుకోవడం జరిగిందండి. 1,20,00,000 రూపాయలతో 7 సైన్స్ ల్యాబ్లు మరియు ప్లే ఫీల్డ్లు మాకు ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అత్యుత్తమ అంటే 5 జిల్లాల్లో కూడా హై స్కూల్ ప్లస్ విద్యార్థినుల అడ్మిషన్స్ అత్యధికంగా జరిగిన పాఠశాలగా కూడా మాది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. ఇందులో అత్యధిక బాలికల ఎన్రోల్మెంట్ జరిగిన పాఠశాలగా మాది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకి డోనర్స్ ద్వారా, ముఖ్యంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా 11 లక్షల రూపాయల వ్యయంతో మాకు సైన్స్ ల్యాబ్స్ని నిర్మించడం జరిగింది. దానిని కూడా ఈ అంశాల్లో ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల నుంచి స్టేట్ లెవెల్ బాలికల కబడ్డీ పోటీలకి మా పాఠశాల నుంచి విద్యార్థులు ఎన్నుకోవడం జరిగింది. ఆ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకున్నారు. అదేవిధంగా గత 10th క్లాసు మార్చి ఫలితాలలో 232 మంది విద్యార్థులు హాజరైతే మా పాఠశాలకి మండల సెకండ్ రావడం జరిగింది. 500 మార్కులు పైగా ఎక్కువ మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ఫలితాల్లో 100% సాధించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా లీప్ యాప్ ద్వారా, అంటే పాఠశాల అభివృద్ధిని లీప్ యాప్ ద్వారా పరిశీలించి మా పాఠశాలని ఎంపిక చేసి దాని ద్వారా నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం మొట్టమొదటిసారిగా అవార్డు చరిత్రలోనే ఇది మనం గుర్తించదగ్గటువంటి అంశంగా వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకున్నారండి. అదేవిధంగా ఇంత నిష్పాక్షికంగా ఈ బహుమతి ప్రదానాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారు, విద్యాశాఖ కమిషనర్ గారు అయినటువంటి విజయరామరాజు గారు ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అద్భుతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కమిషనర్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ ఫంక్షన్ని నిష్పాక్షికంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ, పెద్దలందరికీ నా తరఫున కృతజ్ఞతలు. సమాజంలో అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వద్ద ఉపాధ్యాయురాలు సుధా మాధురిని ఘనంగా సత్కరించడం జరిగింది. అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ను వెన్నంటే ఉంటూ చిన్నారులకు ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న సుధా మాధురి సేవలు అభినందనీయమని లక్ష్మీ నాగేంద్ర అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎందరో చిన్నారులను తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో వేల మందికి భగవద్గీత నేర్పిస్తూ వారితో సేవా కార్యక్రమాలు చేస్తున్న గొప్ప మహనీయురాలికి సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌశిక్, హేమలత, విజయలక్ష్మి,
వైవివి లక్ష్మి, రాజేశ్వరి, అలివేలు, శుభ, అరుణ మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రెస్ పడిపోతున్నారు. మీరందరూ ఉన్నంతకాలం చక్కగా ఉండాలి. సార్ మేము ఉండగా చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు. అమ్మమ్మ వాళ్ళు మీకు వంటలు చేసి పెడుతున్నారా? ఈ వయసులో చక్కగా హ్యాపీగా కూర్చొచ్చారు. మీ అందరి కోసం మళ్ళీ శ్రమపడి వంటలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ టైంలో వస్తున్నారా కదా? మీరు సాయం చేయాలి చక్కగా. అండ్ బాగా చదువుకోవాలి. మళ్ళీ మీరు పెద్ద ఏజ్ ఉద్యోగం వచ్చాక సార్ని సపోర్ట్ చేయాలి అందరూ. ఓకేనా? అది టార్గెట్ పెట్టుకోవాలి. మేము మళ్ళీ మా సార్కి సపోర్ట్ చేసేలాగా మేము ఫినాన్షియల్గా ఎదగాలి అని. ఓకేనా? అస్సలు మర్చిపోకూడదు. ఈ రోజున మీరు ఇప్పుడున్న ఈ టైం అంతా ఎన్ని ఇయర్స్ ఉంటారో అన్ని ఇయర్స్ మీకు గోల్డెన్ పీరియడ్ కదా. ఈ పీరియడ్ అస్సలు మర్చిపోకూడదు. సార్ని ఆడవాళ్ళని ఎవరిని మర్చిపోకూడదు. అంతేనా? మళ్ళీ మీరు ఇలాంటి హోమ్కి నేను మీ సార్కే హెల్ప్ చేయాలి. సరేనా? ఎంతసేపు ఆడుకోవడం, తిరిగేయడం కాదు. జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీ టార్గెట్ ఏంటంటే కష్టపడి చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి. అది మాత్రమే మీ టార్గెట్. ఓకేనా? మెయిన్ ఇప్పుడు ఉన్నంత కాలం సారికి మాత్రం మీ మూలంగా చిన్నగా ఎప్పటికి కూడా కలుపుకోండి. ఓకేనమ్మా? మీరు కొట్టుకోవడం, సారి సమస్య తీసుకొచ్చినా చేయకూడదు. హ్యాపీగా ఉండాలి మీరు అందరికీ. జేసీఐ కాకినాడ పోర్ట్ తరపున స్కాలర్షిప్స్ నిమిత్తం జేసీఐ ఇండియా 40 దరఖాస్తులు పంపగా వాటిలో 17 దరఖాస్తులు స్కాలర్షిప్స్కు ఎంపికయ్యాయని, వారికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చెక్కులను అందజేస్తున్నట్లు జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్రన్ పేర్కొన్నారు. రమణీపేటలోని ఏపీఎస్పీ క్వార్టర్స్లోని జెడ్పీ హైస్కూల్ ప్లస్లో చదువుతున్న 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు 17 మందికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున జేసీఐ కాకినాడ పోర్ట్ వారిచే పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి పర్యవేక్షణలో స్కాలర్షిప్లు అందజేయబడ్డాయి. పాఠశాల అసెంబ్లీ సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్ అధ్యక్షతన, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు నిర్వహణలో జేసీఐ కాకినాడ పోర్ట్ అధ్యక్షురాలు డాక్టర్ తన్మయి 17 మంది విద్యార్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షురాలు డాక్టర్ పి తన్మయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పాఠశాలకు ఇవ్వని ఎక్కువ స్కాలర్షిప్లు రికార్డు స్థాయిలో 17 మంది మెరిట్ ఉన్న నిరుపేద మరియు తల్లిదండ్రులు లేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు మాట్లాడుతూ, అద్భుతంగా చదువులో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు చేయుతుగా జేసీఐ నిలుస్తుందని జేసీఐ అధ్యక్షురాలు డాక్టర్ తన్మయికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చామంతి నాగేశ్వరరావు, నాగార్జున, మూర్తి, కృష్ణవేణి, విజయలక్ష్మి, రామలక్ష్మి, ప్రకాష్, సుబ్బలక్ష్మి, అన్నపూర్ణ, కిరణ్ కుమార్, హరిబాబు, నాగేశ్వరరావు, సూరిబాబు, ప్రసాద్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీ డాక్టర్ పి తన్మయి రామచంద్ర, ప్రెసిడెంట్ జేసీఐ కాకినాడ పోర్ట్. మా జేసీఐ ఇండియా తరపున ప్రతి సంవత్సరం పూర్ స్టూడెంట్స్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాం. దాని ప్రకారం ఈ ఇయర్ జేసీఐ ఇండియాకి కాకినాడ పోర్ట్ తరపు నుంచి 40 అప్లికేషన్స్ని పంపించాం. దాంట్లో 17 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ప్రతి స్టూడెంట్కి 3,000 రూపీస్ చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో దానికి అంటే టోటల్ 51,000 రూపీస్ జెడ్పీహెచ్ఎస్ ప్లస్ స్కూల్లో ఉన్న 17 స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన 17 స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి 3,000 చొప్పున 51,000 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాకినాడ మొత్తం మీద 40 అప్లికేషన్లు సెలెక్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా జోన్ అడ్వైజర్ జ్యోతి శ్రీధర్ గారికి, మా లామ్ అడ్వైజర్ మోహన్ కుమార్ గారికి, మరియు మా ఇంటర్నేషనల్ ఈఎస్జీ కమిటీ చైర్మన్ అన్విత్ సిస్లా గారికి అండ్ మా సీనియర్స్ అందరికీ కూడా మా ఎంటైర్ కాకినాడ పోర్ట్ టీం నుంచి జేసీఐ ఇండియాకి హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్తున్నాం. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మన ఊరు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్కులో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా వీరభద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులను సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి మాట్లాడుతూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంతో గురుతరమైన బాధ్యతను పోషిస్తున్న ఉపాధ్యాయులు ప్రతస్మరణీయులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు ఫౌండేషన్ సభ్యులు సూర్యం, గాంధీనగర్ పార్క్ వర్కర్స్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రైతులకు యూరియా ఎంత కావాలంటే అంత లభిస్తోందని అధికార పక్షం నేతలు రకరకాల మేకప్లు చేస్తున్నారు
వస్తున్న యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్న వాస్తవాన్ని మాత్రం దాచలేరని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సానా రామకృష్ణ, పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకులు యనమండ్ర సూర్యనారాయణ మండిపడ్డారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్న పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందించి ఆదుకోవాలని పలువురు రైతులతో కలిసి వారు పాడా ఏపీ వసంత బాంధవ్కి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యూరియా సరఫరా అవ్వట్లేదు. ఈ యూరియా అంతా ఇతర రాష్ట్రాలకి పరిశ్రమలకి తరలిస్తూ ఉన్నారు. రైతాంగంకి యూరియా కొరత ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈరోజు రైతు పక్షాన్ని ఉన్నామని చెప్తూ ఉన్నారు. కానీ రైతులకి ఇలా ఎరువులు కొడుతుంటే ఈ సమకూర్చవలసిన అవసరం లేదా అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ జల్లుల్లో నూకలు పోసి అది నూకలు పడకుండా మబ్బి పెట్టే కార్యక్రమం ఇవాళ కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ జల్లుల్లో నూకలు పడకుండా ఉండదు, సమస్య అనేది కప్పిపుచ్చడానికి కూడా అవదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఏమైనా సత్తా ఉంటే ఎరువులు కొరత లేకుండా రైతాంగాన్ని కన్నీరు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఆ కార్యక్రమాన్ని చేపట్టిన రోజునే ఇవాళ రైతు పంటలు పండించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూటమి పెద్దలు బాధ్యతగా తీసుకోవాలని ఇవాళ సిపిఐ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు చెప్పడం అన్నది చాలా పొరపాటు. ఎందుకంటే ఇవాళ 1300 టన్నులు వచ్చింది అని చెప్పనేసి అధికారికంగా చూపించారు. మీరు 1300 అధికారికంగా వచ్చింది ఓకే, కానీ ఆ 1300 టన్నులు రైతులకి చేరిందా లేదా? ఎంచేదంటే 45 రోజుల్లో రైతు అతను యూరియాని చల్లుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అది రైతులు ముందు కొనుక్కోరు. ఆ రైతుకు అవసరం వచ్చినప్పుడు షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ యూరియా లేదని విపరీతమైనటువంటి మార్కెట్ క్రియేట్ చేసి అది ఆ 1300 టన్నులు ట్రాన్స్పరెంట్గా ఎవరెవరికి ఇచ్చారు దాని మీద ఏదైనా పరిశీలన ఉందా? మీరు 1300 టన్నులు వచ్చేసిందని చెప్పని చూపించారు తప్పితే ఇది రైతులకి సక్రమంగా అందుతుందా లేదా, ఎన్ని రోజుల్లో ఎంతమంది రైతులకి ఇచ్చారు, ఇది ఏదైనా జరుగుతుందా? అసలు ఏమీ జరగటం లేదు. ఇవాళ రైతు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2 బస్తాలు యూరియా కావాలంటే పిచ్చోళ్ళలో తిరిగే పరిస్థితులు ఏర్పాటు చేశారు. అది లేదు అని చెప్పని మీరు చెప్పడం ఉన్నది చాలా తప్పు. ఇవాళ ప్రభుత్వ పరంగా వైఫల్యమైనా కావాలి, లేదా ఇక్కడ నాయకులు మభ్యపెట్టి 10 మందికి ఇచ్చేసి అందరికీ ఇచ్చేసామని చెప్పడం చాలా తప్పది. కానీ రైతుల విషయంలో ఇక్కడ రైతులకి న్యాయం జరగటం లేదన్నది చాలా ఖచ్చితమైనటువంటి విషయం. రైతులందరికీ కూడా ఈ టైంలో పంటలు పండించుకోవడానికి యూరియా అనుమతి లేకుండా ఏదైనా అమ్మినా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఇవన్నీ చట్టపూరితంగా ఎక్కడికక్కడ ప్రభుత్వం నిఘా పెట్టి ఈ బ్లాక్ మార్కెట్లో ఉన్న యూరియాను బయటికి తీసుకురావాలని రైతుల పరంగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. బీసీల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు తెలిపారు. కాకినాడ గుడారగుంటలో గల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జనరల్ బాడీ సమావేశం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ అనసూరి రాజ్కుమార్ మాట్లాడుతూ రాబో రోజుల్లో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ మేడ్సిట్ లక్ష్మణుడు, వైస్ ప్రెసిడెంట్ చింతపల్లి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ పెళ్లి శ్రీను, ట్రెజరర్ సిద్ధాంతి, సభ్యులు అరుణ్ లక్ష్మి, రంగవల్లి నారాయణమూర్తి, శ్రీనివాస్, చంద్రరావు, జగదీష్, రాజేంద్ర, అప్పలరాజు, కట్టా సత్యబాబు, అనసూరు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పెడదామని చూస్తున్నాము. అది కూడా దగ్గరలోనే మళ్ళీ మీటింగ్ పెట్టి మొత్తం ఈ సభ్యులందరూ కూర్చొని మాట్లాడి అసలు దీని గురించి ఏం చేయాలనే విషయం గురించి మేము చర్చించాము. మన కింద ఇప్పుడు బీసీ వెల్ఫేర్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాగా లేని వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బీసీ వెల్ఫేర్ అనేది మేము స్థాపించాము. స్థాపించిన తర్వాత నాకు చాలామంది మా బాడీ మెంబర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, లేకపోతే మెంబర్స్ కానీ చాలా మట్టుకి మాకు బాగా సహకరించారు. ఈ సహకరించడం వల్ల మేము ఈ 3 years బట్టి అనేక
హెల్త్ కార్యక్రమాలు లేని వాళ్ళకి చాలా ఈ చీరలు పెట్టడమని, భోజనం పెట్టడమని, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం స్వయంగా వాళ్ళ దగ్గరికి చేయడం అని, లేకపోతే ఇలా హాస్పిటల్ ఇచ్చేయడం అని, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక మీదట కూడా ఇది కంటిన్యూషన్ చేస్తూ వచ్చే నెలలో కూడా మంచి ఈవెంట్ పెడదామని మేము చూస్తున్నాం. అదే లేబర్కి ఏదో ఒకటి మనం సాయం చేద్దాం ఉద్దేశంతో మా మెంబర్లందరూ కూడా ఈ రోజుని తీర్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ బీసీ వెల్ఫేర్ని రాను ముందు రోజుల్లో కూడా బాగా మంచి డెవలప్ చేసి పేదవాళ్ళకి ఉపయోగపడేటట్టే మేము బీసీ వెల్ఫేర్ని దీన్ని స్థాపించాం. కాబట్టి దాని గురించే మా సభ్యులందరూ, మా డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా అందరూ కూడా దాని గురించే ప్రయత్నం చేస్తారు. నా పేరు భీమరాజు, బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్, కాకినాడ. బీసీ వెల్ఫేర్ గుడారిగుంటలో ఉంది. దీన్ని మన నాయకులైన నా పేరు భీమరాజు గారు స్థాపించారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక బీసీల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని ముందుకి మనం వాళ్ళకి ఏ రకంగా ఆర్థికంగా కానీ, హక్కుల కోసం కానీ, వాళ్ళ యొక్క వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం పోరాడడానికి ఇలాంటి వాటి కోసం మేము ఈ యొక్క అసోసియేషన్ బీసీ వెల్ఫేర్ని స్థాపించడం జరిగింది. దీనిలో ఆల్రెడీ ఈయన చాలా కార్యక్రమాలు చేశారు. మేమందరం కూడా ఈసారి దీంట్లో కూడా పాల్గొని ఈయనకి ఈయన కూడా నడవడానికి మేమందరం కూడా ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఈయన చేసే కార్యక్రమాలు మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ అయ్యిందండి. దానివల్ల మేము ఈయన యొక్క ట్రస్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రాను ఈ యొక్క బీసీ వెల్ఫేర్ చాలా మంచి కార్యక్రమాలు చేసి కాకినాడలోనే ఒక నెంబర్ 1 బీసీ వెల్ఫేర్ కింద పేరు పొందడానికి ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా ఆపదలో ఉన్న సాటివారికి ఆపన్న హస్తం అందించే గొప్ప మనసు ఒక మనిషికి మాత్రమే ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. మణిపేట అడపాల ట్రస్ట్ కార్యాలయంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకున్న అడపాల రత్నప్రసాద్ను లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న సాటివారికి ఆపన్న హస్తం అందించే గొప్ప మనస్సు ఒక మనిషికి మాత్రమే ఉంటుంది కాబట్టి సమాజ హితం కోసం పనిచేయడం కర్తవ్యంగా భావించాలని అన్నారు. విద్యాశాఖ ఉప మాజీ అధికారి పిల్ల భీమశంకరం మాట్లాడుతూ అడపాల రత్నప్రసాద్ గత 40 ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గరికిపర్తి ఓం నమ శివాయ, గరికిపర్తి నాగమణి, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ శిరీష, బుద్రా సత్యనారాయణ రాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ శ్రీనగేష్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ చేతుల మీద అవార్డు తీసుకోవడం ఆయన జరిగింది. నాకు తెలిసి దగ్గర 30 సంవత్సరాల బట్టి ఆయన ప్రతి వారంలో 2-3 రోజులు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మరి సేవ చేస్తూనే ఉన్నాడు. ఏమిటంటే పేదవాళ్ళకి చీరలు పంచిపెట్టడం, బియ్యం పంచిపెట్టడం, మరి దుప్పట్లు పంచిపెట్టడం, అలాగే వైద్యంగా ప్రతి బోట్ క్లబ్లో ప్రతి వారంలో ఒక ఆదివారం 2-4 ఆదివారాలు వైద్యం అందించడం, పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందించడం, ఇలాగనే కార్యక్రమాలు చేస్తూ మరి నాకు తెలిసిన ఈ 30 సంవత్సరాల్లో ఎంతోమందికి ఆయన సేవలు అందించారు. అందుకు కృతజ్ఞతగా చిరు సత్కారాన్ని చేయడం జరిగింది. నిజంగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినగా అడపాల రత్నప్రసాద్ గారు. ఆయన ఏ సన్మానానికి ఒప్పుకోడు. అయినా సరే ఈరోజు ఏదో బలవంతం మీద మనం చేసాం. ఇక గొప్పతనం ఏంటంటే ఆయన సేవలు చేస్తూ ఆయన ఎంతకాలం చేస్తారు సేవలు చేస్తే, అందుకని సేవలు చేసేవాళ్ళని తయారు చేస్తారు. అదొక యంత్రం అనమాట, అదొక పరిశ్రమ. అడపాల రత్నప్రసాద్ అనే ఇండస్ట్రీలో సేవ చేసేవాళ్ళు చాలామంది అవుతున్నారు. మేము చూస్తున్నాం ప్రతిరోజు పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, వాళ్ళ పెద్దల దినం గురించి అన్ని రకాల మంది వచ్చి సేవలు చేసి లబ్ధిదారులని మనం సేకరించడం అడపాల రత్నప్రసాద్ గారే తీసుకువస్తారు. ఈ ఏర్పాట్లన్నీ చేసిన వారికి భగవంతుడు సర్వకాల సర్వస్వందు మంచి ఆయుర్వేదాలు ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు చేయించి అనేక మందిని తయారు చేయాలని మనసా వాచ కర్మ చేసే సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మన ఆగస్టు 15వ తారీఖున బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ బెస్ట్ సర్వీస్ అవార్డును పురస్కరించుకొని ఈ రోజున లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా ట్రెజరర్ నాగమణి గారు తదితర సభ్యులందరితో ఈ రోజున మన అడపాల రత్నప్రసాద్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వారి యొక్క సేవలు ఇంత కొనసాగిస్తూ మరిన్ని ప్రభుత్వ అవార్డులు మరిన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ కాకినాడ కొండయ్యపాలెం కర్రీవారి వీధిలో చిన్నారుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సోమవారం నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జన కార్యక్రమం ఊరేగింపును మాజీ కార్పొరేటర్ కర్రీ శైలజ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ కర్రీ శైలజ ప్రారంభించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు చిరంజీవి, ఉత్సవ కమిటీ సభ్యులు తొమ్మలపల్లి వర, గుండుపల్లి రాణి, ఆమెటి సంతోషి, ఐతంశెట్టి సుధా, చిన్నారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆ విగ్రహాన్ని అందరూ చూసి పెద్దలందరూ సంతోషంతో అందరూ కలిపి పూజ చేసుకోవడం జరిగింది. మొదటి సంవత్సరం చాలా సంతోషంగా అందరూ నవరాత్రులు జరుపుకున్నారండి. అదేవిధంగా మన మాజీ కార్పొరేటర్ రాళ్ళ రాంబాబు గారి పిల్లలతో కలిసి అందరితో సరదాగా నవరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండేవాళ్ళం. కాకపోతే వాళ్ళు లేకపోవడం మనందరికీ పెద్ద లోటుగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు ఇది గణేష్ నవరాత్రి 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ గణేష్ నవరాత్రులకు విగ్రహం ఇచ్చిన దాతలు గల్లా బ్రహ్మాజీ గారికి మా బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ నవరాత్రి కార్యక్రమాలు ఎంత వైభవంగా మన అందరూ కలిసి తుమ్మలపల్లి వారి వీధులు అందరూ పెద్దలు చిన్నలు అని ఎవరూ లేకుండా అందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యులుగా జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మరి కొంతసేపట్లో ఈ గణేష్ నవరాత్రులు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ పాల్గొని ఈ గణేష్ మహారాజ్కి అందరూ ఆశీస్సులు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీలను పారదర్శకతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. సబ్ప్లాన్ గిరిజనులను గిరిజనులుగా గుర్తించాలి. పెద్ద మల్లవరం మండలం సాధక కమిటీల ఆధ్వర్యంలో గిరిజనుల ఆందోళన. పీఠాపురం పాదక క్షేత్రంకు పోటెత్తిన భక్తజనం. మహాలయ పక్షం గురించి వివరించిన పురోహిత సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ స్వామియాజులు. ఘనంగా ముగిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందించిన ఏఎస్పీ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.